भिडं तिक्तभव्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। ఇక్కడ కురుష అనేటువంటి ఒక గ్రామం లోపల షిరిడి సాయిబాబా మందిరం అనేటువంటిది చాలా పెద్దది. సెకండ్ షిరిడి అనేటువంటి ఒక పేరు కలిగినటువంటి ఒక ఈ సాయిబాబా దాదాపు 20 సంవత్సరాల క్రితము ఈ స్థలంలో మానాల గంగారాము గోనెబిట్టలు తర్వాత అనేకమైనటువంటి ఒక భక్తులు కూడా ఈ బాబా గారి యొక్క కార్యక్రమం గురించి ఆలోచించారు. ఒకరోజు సమయం లోపల ఇదే స్థలం లోపల వేప చెట్టు కింద బాబా గారు ఉన్నట్టు కనపడ్డట్టు అయితే అవి పడితే అప్పుడు వెంటనే మనం వచ్చి చూసేవారు కదా బాబా గారు ఇక్కడ స్నానం చేస్తే బాగుంటుందని నేను చేస్తున్నటువంటి వాళ్ళయ్యారు. అప్పుడు పోతన్ రాజన్న గారు తర్వాత ఇంకా పోతన్ భూమయ్య గారు మానాల గంగారాం గారు ప్రభాకర్ ఎన్నోమేని ప్రభాకర్ రావు గారు ఇంకా అనేకమైనటువంటి ఒక సభ్యులు కూడా ఆ స్థానం లోపల నేను చేసుకొని ఒక ఫోటో పెట్టి తర్వాత మూడు గ్రామం లోపల మా నగరేశ్వర దేవాలయం లోపల ఒక ఫోటో పెట్టి అక్కడ పూజించి తర్వాత కొన్ని సందాలు చేసి ఇక్కడ ఈ పెద్ద స్థలంలో ఉన్నటువంటి వాళ్ళై ఇదే స్థలం లోపల బాబా గారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం 91 మార్చి 30 రోజుల లోపల ఈ యొక్క కార్యక్రమం ప్రతిష్టాపన జరిగింది. అనేకమైనటువంటి ఒక వైభవంగా అప్పటి నుంచి కూడా ఈ బాబా గారి యొక్క సన్నిధి లోపల అనేకమైనటువంటి ఒక భక్తులు అనేకమైనటువంటి ఒక కార్యక్రమాలు జరిగేటువంటి ఒక విలీనంగా ఉండేటువంటిది సెకండ్ షిరిడి అయి వెళ్ళేటువంటిది. అప్పటి నుంచి కూడా కొద్ది కొద్దిగా జనం పెరుగుతూ మనం పెరుగుతూ ఆలయ ప్రాకారం అంతా కూడా మహావైభవంగా తయారైపోయినటువంటి ఈ బాబా గారికి 3 వేళల పూజలు జరుగుతాయి. పొద్దునట్టు సంపూర్ణమైనటువంటి యొక్క అభిషేకం జరుగుతుంది. దానికంటే మొదలు 5 గంటలకు కాకడార్తి జరుగుతుంది. కాకడార్తి తర్వాత 6:30 నుంచి 8:30 వరకు పంచామృతాభిషేకము తర్వాత ఉదకాభిషేకంతో కూడా 8 గంటల వరకల్లా అభిషేకం జరిగి హారతి తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. ఇటువంటి యొక్క స్థానం లోపల మహావైభవంగా అనేకమైనటువంటి యొక్క పెండిళ్ళు పేరంటాలు సత్యనారాయణ వ్రతాలు అభిషేకాలు